Good morning, students. Yesterday, we started discussing Mahakavi Shastrakara Vibhagaha. నిన్న మనం మహాకవి శాస్త్రకార విభాగం అనేటువంటి ఒక అంశాన్ని చర్చించే కార్యక్రమం ప్రారంభించాం. ఇది మీ థర్డ్ సెమిస్టర్ విద్యార్థులకి యూనిట్ 5లో ఉన్నటువంటి పాఠ్య ప్రణాళిక అంటే సిలబస్. ఇందులో మనం ఏం చర్చిస్తున్నాం? మహాకవుల గురించి, శాస్త్రకారుల గురించి. మనం మహాకవులని కాసేపు పక్కన పెట్టి శాస్త్రకారులతో ప్రారంభించాం. శాస్త్రకారుడు అంటే ఏమనుకున్నాం మనం? శాస్త్రాన్ని నిర్మించినవాడు, శాస్త్రాన్ని సృష్టించినవాడు. కార, కర్త, నిర్మాత ఇలాంటి మాటలన్నిటికీ సమానమైనటువంటి అర్థం. అంటే ఆ శాస్త్రాన్ని క్రియేట్ చేసినవాడు. అంతకుముందు ఆ శాస్త్రములు లేవా అంటే ఉన్నాయి, లేవని కాదు. కానీ ఈ వ్యక్తుల వల్ల ఆ శాస్త్రం చాలా వికసించి ఒక స్థిరత్వాన్ని పొందింది. కాబట్టి ఆ శాస్త్రానికి వీళ్ళ పేర్లతోనే ఆ శాస్త్రాలు కొనసాగుతున్నాయి. అందువల్ల వీళ్ళనే ఆ శాస్త్రకారులుగా, అంటే ఆ శాస్త్రాన్ని సృష్టించిన వారుగా, ఆ శాస్త్రాన్ని నిర్మించిన వారుగా, ఆ శాస్త్రాన్ని బలోపేతం చేసిన వాళ్ళుగా మనం చెప్పుకుంటున్నాం. ఇప్పటివరకు వాళ్ళ పేర్లే ఉన్నాయి. ఇప్పుడు మనం కౌటిల్య అనేటువంటి ఒక శాస్త్రకారుడు గురించి చర్చించుకోబోతున్నాం. ఈ కౌటిల్యుడు అనేటువంటి శాస్త్రకారుడు గురించి చర్చించుకోవటంలో ఆ కౌటిల్యుడికి ముందు ఆయన చెప్పిన శాస్త్రాన్ని చెప్పిన వాళ్ళు లేరా? ఉన్నారు. కానీ ఆ శాస్త్రానికి కౌటిల్యుడి వల్లే ఎంతో ప్రఖ్యాతిగా వచ్చింది. ఎంతో మరి వాళ్ళకి ఎంతో మరి ఆ శాస్త్రం చదువుకోవాలనే ఆసక్తి అనేక మందిలో రేకెత్తిందన్నమాట. ఆ శాస్త్రం పట్ల శ్రద్ధ వచ్చింది చాలామందికి. ఈ శాస్త్రం గొప్పది. శాస్త్రం అంటే ఏమిటి? మనకి తెలియని విషయాన్ని ఇచ్చేది, మనని శాసించేది. శాసించటం అంటే ఏమిటి? మనని ఇలా చెయ్యండి, ఇలా చెయ్యొద్దు అని చెప్పేటువంటిది. ఇలా చేస్తే కొన్ని కొన్ని అంశాల్లో కొన్ని కొన్ని శాస్త్రాలుంటాయి. ఇప్పుడు మీకు ఫిజిక్స్, భౌతిక శాస్త్రము అంటున్నారు. అందులో కొన్ని అంశాల గురించిన చర్చ ఉంటుంది. కెమిస్ట్రీ కొన్ని అంశాల గురించి చర్చ. బోటనీ, జువాలజీ అన్నీ శాస్త్రములే కదా! అలాగే ఇప్పుడు కౌటిల్యుడు ఏ శాస్త్రాన్ని మనకి అందించాడు? ఆయన అందించిన శాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఆయన పేరే ఎందుకు ఆ శాస్త్రకారుడుగా వచ్చింది? ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకోబోతున్నాం. సంస్కృత వాङ्మయే చతుర్దశ విద్యాస్థానైః సహ చతస్రః విద్యాః యోజితాః. సంస్కృత వాङ्మయం అంటే సాంస్క్రిట్ లిటరేచర్. ఈ సంస్కృత వాङ्మయంలో, సారస్వతంలో, సాహిత్యంలో చతుర్దశ విద్యాస్థానైః సహ 14 విద్యలున్నాయి మొత్తం. 14 విద్యలు అంటే 14 శాస్త్రాలు లేదా 14 సబ్జెక్ట్స్. 14 విద్యాస్, 14 శాస్త్రాస్, 14 సబ్జెక్ట్స్. ఇప్పుడు మీరున్నారు. ఇప్పుడు సింగిల్ మేజర్ ఒకే సబ్జెక్టు చదువుతారు. ఇంతకుముందు ట్రిపుల్ మేజర్ 3 సబ్జెక్టులు చదివేవాళ్ళు. ఇలా ఇలా రకరకాలుగా. అసలు ఎన్నున్నాయి? ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి చదువుకోవడానికి? చదువులన్నీ ఎన్నిగా ఉన్నాయంటే ఆ రోజుల్లో వాళ్ళు ఒక క్లాసిఫై చేశారు. 14 విద్యలు అని చెప్పారు. అవి ఎట్టకాలం నుంచో బిగినింగ్ నుంచి అలా వస్తూ ఉంది. ఆ తర్వాత ఆ 14కి ఇంకొక 4 కలిపారు. చతస్రః విద్యాః యోజితాః. యాడెడ్ 4 more subjects are added to the existing 14 subjects in Sanskrit literature. So now total subjects are to study is 18. మొత్తం చదువుకునే చదువులు ఎన్ని అంటే 18. ఏమిటి వాళ్ళు చెప్పినటువంటి విద్యలు ఏమిటి ఆ కాలంలో అంటే తాసు అష్టాదశ విద్యాసు. ఆ అష్టాదశ విద్యలు అంటే 18 విద్యలలో చత్వారః వేదాః 4 వేదములు, షట్ అంగాని. షట్ అంటే 6 అంగములు. అంగములు అంటే వేదాంగములు అంటారు. అంటే ఏమిటి? వేదం అర్థం అవ్వడానికి మనం చదువుకునే చదువులు.
అంటే 4 వేదాలు 6 అంగములు ఎన్నైనాయి అక్కడికి? 10 అయినాయి. మీమాంస 11వ దాని పేరు మీమాంస, 12వ దాని పేరు న్యాయః, అలాగే 13థ్ అదే 13వది పురాణం, 14వది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అన్నప్పుడు ధర్మశాస్త్రం అని పడింది, శాస్త్రం కాదు. షా మెలిక షా ఉండాలి. శా షా సాలో మొదటిది అది ఉండాలి ఇక్కడ. ఇక్కడికి ఎన్నైనాయి? 14 అయిపోయినాయి. ఈ 14కి కలిపినటువంటి 4 ఏమిటి? ఆయుర్వేద, ధనుర్వేద, గాంధర్వం, అర్థశాస్త్రం ఇది పరిగణ్యంతే. మరొక 4 ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వం, అర్థశాస్త్రం. ఇవి మొత్తం 18 విద్యలన్నమాట. ఈ 18 విద్యల్లో ఇప్పుడు మనం చదువుకునేటువంటి ఏ చదువు గురించి లేదా ఏ సబ్జెక్ట్ గురించి లేదా ఏ శాస్త్రం గురించి చదువుతున్నామో ఆ శాస్త్రం యొక్క ప్లేస్ ఏమిటి? మొత్తం 18 విద్యల్లో మనం ఇప్పుడు దేని గురించి డిస్కస్ చేయబోతున్నామో ఆ సబ్జెక్టు లేదా ఆ శాస్త్రం యొక్క స్థానం ఏమిటి? వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్ విచ్ వి ఆర్ డిస్కసింగ్ నౌ అమంగ్ in among the 18 విద్యాస్. తేషు అర్థశాస్త్రస్య మహత్వం నితరాం అనుపమం. ఈ 18 చదువులలో 18 విద్యలలో 18 అధ్యయన అంశాలలో అర్థశాస్త్రం చాలా గొప్పది. అర్థశాస్త్రం అనే విద్య చాలా నితరాం అనుపమం, అంటే దానికి కంపేర్ చేయడానికి మరొకటి లేదు. కంపారిజన్ లేనటువంటి గొప్ప సబ్జెక్టు అర్థశాస్త్రం. అయితే ఈ అర్థశాస్త్రాన్ని మనకి ఎవరు ప్రవర్తింపచేశారు అంటే అర్థశాస్త్ర ప్రవర్తకేషు కౌటిల్య ప్రముఖ అస్తి. అర్థశాస్త్రాన్ని మనకి అందించిన వారిలో, ప్రవర్తకులంటే నడిపిన వాళ్ళల్లో, అంటే మన కోసం ప్రజెంట్ చేసిన వాళ్ళల్లో కౌటిల్యుడు ప్రముఖుడు. అంటే వేరే వాళ్ళు ఉన్నారు అనుకున్నాంగా మనం బిగినింగ్లోనే. ఆ కౌటిల్యుడికే ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. సచ చాణక్యనామ్నా ప్రథిత. ఆయనకి చాణక్య అని పేరుతో కూడా బాగా ప్రసిద్ధి కలిగింది. విష్ణుగుప్త ఇతి వాత్స్యాయన ఇతి నామద్వయమస్తి ఇతి కేచన అభిప్రయంతి. ఆయనకే మరో 2 పేర్లున్నాయిట. విష్ణుగుప్తుడు అని, వాత్స్యాయనుడు అని ఇంకో 2 పేర్లు కూడా ఉన్నాయిట ఆయనకి. మొత్తం మీద కౌటిల్య, చాణక్య, విష్ణుగుప్త, వాత్స్యాయన అనేటువంటి పేర్లు కలిగినటువంటి వ్యక్తి ఒకరే అని మనకి తెలుస్తోంది. అయితే ఇది కొంతమంది అనుకుంటున్నారు కదా విష్ణుగుప్త వాత్స్యాయన అని, కాబట్టి అవి ఆయన పేర్లు కానువచ్చు కాకపోనువచ్చు, కానీ 2 పేర్లు మాత్రం ఆయనవే, కౌటిల్య, చాణక్య. అయితే ఆయన ఏం చేశాడు? ఎందుకు ఇంత పేరు వచ్చింది ఆయనకి? ఆయన ఎన్ని పుస్తకాలు రాశాడండి? ఈవేళ మనకి హీ ప్రొడ్యూస్డ్ సో మెనీ బుక్స్ అంటున్నారు. ఆ రోజుల్లో వాళ్ళు ఒక పుస్తకం రాస్తేనే అది ఈ రోజుకి అందరూ చదువుకునే పుస్తకంగా ఉంది. పాణిని అష్టాధ్యాయి అని ఒక పుస్తకమే రాశాడు. ఇంకేదో జాంబవతి ప్రణయం అన్నారు, అది అవునా కాదా తేలలేదు, అది పక్కన పెట్టండి. అష్టాధ్యాయి ఒకటే రాశాడు. ఎప్పుడు రాశాడు? క్రీస్తుకు ముందు. అంటే ఇన్ని వేల సంవత్సరాలు, 2000 సంవత్సరాల పైనుంచి అదే పుస్తకం ఇప్పుడు కూడా చదువుతున్నారు. అది చదవందే వ్యాకరణం తెలియదు. ఎన్నో భాషల యొక్క వ్యాకరణానికి అదే దోవ చూపింది. ఒక్క పుస్తకం చాలు. కాబట్టి ఒక వ్యక్తి ఫ్లరిష్ అవ్వడానికి ఒక గొప్ప మంచి పని చాలు. ఎన్నో మంచి పనులు, ఎన్నో గొప్ప పనులు చేయనక్కర్లేదు. చేస్తే మంచిదే, చేయొద్దని ఎవరనరు. ఒకటైనా జీవితంలో ఒక గొప్ప పని, మంచి పని చేయాలి అని ప్రతి వాళ్ళు కూడా ఒక గోల్ సెట్ చేసుకోవాలి అని దీనికి వల్ల మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ చదువులు చెప్పేది ఏమిటి మనకి? ఇంత వాళ్ళు ఎలా అయ్యారు? ఒక పని చేశారా? ఒక పని ఎంత స్టాండర్డ్ వర్క్, ఎంత గొప్ప పని చేశారు, ఎంత పటిష్టంగా చేశారు, ఎంత పనికొచ్చే పని చేశారు. మనం కూడా మన జీవితంలో పనికొచ్చే పనులు ఏమైనా చేశామా? చెయ్యాలి అని మనం అనుకోవాలి. అయితే ఆ పాణిని గారి గురించి మళ్ళీ చెప్తున్నారండి మీరు. ఈ కౌటిల్యుడి గురించి చెప్పండి. ఈయనేం చేశాడు అంటే అనేన లిఖితం అర్థశాస్త్రం విశ్వసాహిత్యే అతీవ ప్రసిద్ధం. ఈయన ఏం రాశాడంటే అనేన లిఖితం అర్థశాస్త్రం.
అర్థశాస్త్రం అనే పుస్తకం రాశాడు ఈయన. అర్థశాస్త్రం అనే శాస్త్రం రాశాడు. ఇది సాంస్క్రిట్ లిటరేచర్‌లోనే ఫేమస్సా? పాపులరా? సాంస్క్రిట్ వాళ్ళకి మాత్రమే తెలుసా? వారికి మాత్రమే చదువుకుంటున్నారా? అంటే విశ్వ సాహిత్యే, వరల్డ్ లిటరేచర్‌లో అతీవ ప్రసిద్ధం. ఎంతో ప్రసిద్ధిని పేరు పొందింది. ప్రపంచ సాహిత్యంలో అంటే ప్రపంచం అంతటా పేరు పొందినటువంటి పుస్తకం మన అర్థశాస్త్రం. అర్థం చేసుకోవాలి మీరు ఈ విషయాన్ని. సంస్కృతం చదువుకోవటం కాదు. సంస్కృతంలో వ్రాయబడినటువంటి పుస్తకాలు ప్రపంచాన్ని ప్రభావితం చేసినవి ఉన్నాయా? కేవలం కొంతమందిని మాత్రమే ప్రభావితం చేసినాయా? ప్రభావితం చేయడం అంటే ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం. అంటే ప్రపంచ సాహిత్యంలోనే ఎంతో ప్రసిద్ధమైన గ్రంథం అర్థశాస్త్రం రాశాడాయన. ఏమిటి అర్థశాస్త్రంలో ఏం రాస్తే అంత ప్రసిద్ధి సంపాదించాడండి? అస్మిన్ అర్థశాస్త్రే రాజనీతిః, కూటనీతిః, శాసన వ్యవస్థ చ సమ్యక్ నిరూపితాః. అంటే రాజనీతిః అన్నప్పుడు నీతిః కరెక్ట్‌గానే ఉంది స్పెల్లింగు. కూటనీతిః అని రాయటానికి కూటనితిః అని పడింది. మీరు నీగా మార్చుకోవాలి. మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉండాలి. మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా? లేవా? అనే చర్చ ఇప్పుడు నేను చేయడం కంటే, ఇప్పుడు మనం ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నాం టెక్స్ట్ పార్ట్‌ని. ఈ టెక్స్ట్ పార్ట్ వంక ప్రతివారు చూడాలి. నేను చదువుతున్నటువంటి దానికి అక్కడ ఉన్నది ఒకటా కాదా? మీరు టాలీ చేసుకోవాలి. ఒకవేళ సరిగ్గా లేదు అని అంటే నేను చదివేదే కరెక్ట్. ఎందుకు? నేను తప్పులు సవరించుకొని చదవడానికి ప్రయత్నం చేస్తున్నాను కనుక. కాబట్టి అక్కడ తప్పు ఉన్నప్పుడు ఆ తప్పుని దిద్దుకోకపోతే తప్పెవరిది? మీదవుతుంది. మీరు తప్పులే వ్రాసేవారుగా, ఆ తప్పులు వ్రాసి మార్కులు కోల్పోయేవారిగా ఉంటారు. కాబట్టి మీరు తప్పులు వ్రాయకూడదు. తప్పులు వ్రాసి మార్కులు పోగొట్టుకోకూడదు. ఒక్క మార్కు కూడా పోవడానికి వీల్లేదు. ఆ విధంగా మీరు పట్టుదలగా ఉండాలి. అయితే అర్థశాస్త్రంలో ఏమున్నాయి? రాజనీతి ఉందిట. రాజనీతి అంటే ఏమిటండి? రాయల్ పాలిసీ అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటున్నాంగా ఈ రోజుల్లో మనం. రాజనీతి ఎట్లా నడపాలి ఈ రాజ్యాన్ని? రాజ్యం అంటే స్టేట్ అంటాం కదా! అంటే స్టేట్ అంటే ఏమిటి? ప్రజా సమూహం. అనేక రకాల మంది ప్రజలుంటారు. అనేక రకాలైనటువంటి వ్యవస్థలు వీటన్నింటిని నడపాలి. ఒక సక్రమమైనటువంటి మార్గంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో జీవించేందుకు వీలైనటువంటి వ్యవస్థ పేరు రాజనీతి. ఆ రాజనీతి అంటే ఇప్పుడు మనం ఏమంటున్నాం? పబ్లిక్ పాలసీ అంటున్నాం. పాలిటిక్స్ అంటున్నాం. సివిక్స్ అంటున్నాం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటున్నాం. ఈ పేర్లన్నీ కూడా రాజనీతి కిందకొస్తాయి. తర్వాత కూటనీతి. కూటనీతి అంటే ఏమిటంటే మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. మన మిత్రులతో ఎలా వ్యవహరించాలి? మన శత్రువులతో ఎలా వ్యవహరించాలి? అంటే మన ఫారిన్ పాలసీ, మన ట్రేడ్ పాలసీ ఇలాంటివి చాలా ఉంటాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి నీతి అది కింద దాని కిందకొస్తుంది. తర్వాత శాసన వ్యవస్థ. ఎక్కడికక్కడ చట్టం చట్టాలు ఏర్పాటు చేసుకోవాలి. అంటే మనకిప్పుడు 3 రకాలైనటువంటి వ్యవస్థలుంటాయి కదా! జ్యుడిషియరీ అని ఉంటుంది. అలాగే ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటుంది. అదే లెజిస్లేచర్ ఆఫ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాం. అంటే శాసన సభ, శాసన పరిషత్ ఇలాగే మనకి రకరకాలుగా ఉంటాయి. ఇది లోక్‌సభ, రాజ్యసభ ఆ రకంగా తర్వాత అవి చట్టాలు చేస్తాయి. ఆ తర్వాత మనకి సుప్రీం కోర్టు, మిగతా కోర్టులన్నీ కూడా న్యాయాన్ని కాపాడతాయి. దీని తర్వాత ఎగ్జిక్యూటివ్ నిర్వహించేటువంటి రకరకాలైనటువంటి సెక్రటేరియట్స్ అవన్నీ ఉంటాయి. సో, ఈ వ్యవస్థలన్నీ కలిపి శాసన వ్యవస్థ. ఇవన్నీ ఎలా పనిచేయాలి? ఎవరికి ఏ అధికారాలుండాలి? ఎవరుండాలి? అర్హతలన్నీ రాసుంటాయి గదా! ఇప్పుడు నేను మీకు పాఠం చెప్పాలంటే నాకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏమిటి? నాకేం చదువు వచ్చుండాలి? నాకు ఏ ట్రైనింగ్స్ అయ్యుండాలి? నేను ఎలా చెప్పాలి? ఏం చెప్పాలి? ఏం చెప్పకూడదు? ఇవన్నీ ఉంటాయి గదా! ఇదంతా శాసనం అన్నమాట. సో, అలాగే ఈ అర్థశాస్త్రంలో మొత్తం ప్రపంచంలో కేవలం భారతదేశంలో ఒక రాష్ట్రం, ఒక ప్రాంతం, ఒక భాష మాట్లాడేవాడు, ఒక మతం వారు, ఒక కులం వారు, ఒక భాష వారు, ఒక ప్రదేశం వారు కాదు. అసలు ప్రపంచంలో ప్రజలందరకు సక్రమంగా ఒక మంచి పౌరులుగా ఎలా హాయిగా, సుఖంగా బ్రతకాలో, వాళ్ళ పైన పెత్తనం చేసేవాళ్ళు ఎలా ఉండాలో, పెత్తనం చేయబడేవాళ్ళు అధికారం ఉన్నవాళ్ళు ఎలా ఉండాలి, అధికారంలో ఆ అధికారం కింద ఉండేవాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళకుండే రూల్స్, వీళ్ళకుండే రూల్స్, అందరికీ రూల్స్ ఉండాలి. రూల్స్ అందరికీ ఉంటాయి కదా! ఇదంతా కూడా మొట్టమొదట ఈ ప్రపంచంలో
చర్చించినటువంటి గ్రంథం. ఇంతకుముందు దీనికి ముందు ఎక్కడా కూడా ఎవరు ఇలాంటి గ్రంథం రాయలేదు. కాన్స్టిట్యూషన్ అంటున్నామే ఈ రోజున మనం, రాజ్యాంగం అని. ఇది మొట్టమొదట ప్రపంచంలో ఏర్పడిన రాజ్యాంగం ఇది. తర్వాత కారల్ మార్క్స్ అనే ఆయన రష్యాలో దాస్ క్యాపిటల్ అనేదో గ్రంథం రాశాడు. ఆయన కూడా చాలా గొప్పగా ప్రభావితం చేశాడని కొంతమంది చెప్తారు. తర్వాత అన్ని కంట్రీస్‌కి కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. తర్వాత కొన్ని కంట్రీస్, ఇప్పుడు మన కంట్రీలో మన కాన్స్టిట్యూషన్ ఉంది. ఎన్నో కంట్రీస్ యొక్క కాన్స్టిట్యూషన్స్‌లో ఉన్న అనేక మంచి విషయాలన్నీ కలుపుకొని మన వాళ్ళు చేశారు. ఇలాగ మనం చెప్పుకుంటూ ఉంటాం. అసలు మొట్టమొదట ఒక్క వ్యక్తి భారతదేశంలో, ప్రపంచంలో ఒక కాన్స్టిట్యూషన్ ఎలా ఉండాలో రాశాడు. అది అర్థశాస్త్రం అంటే. ఏం మామూలు వాళ్ళమా భారతీయులం మనం? ఎంత జాగ్రత్తగా ఎంత పని చేయడానికి మన వాళ్ళు నడుం కట్టారో తెలుసా? ఒక పద్ధతిగా ఉంటే వ్యవస్థ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి సైన్స్ ఇదంతా డెవలప్‌మెంట్ ఇదంతా ఎప్పుడొస్తుంది? పీస్‌ఫుల్‌గా మనకి రాజ్యం నడుస్తూ ఉండాలి. ప్రజలందరూ హాయిగా ఉండాలి. అందరికీ అన్నీ సమకూరాలి. అప్పుడు అందరూ చదువుకుని బాగా ఫ్లరిష్ అవ్వడానికి అవకాశాలొస్తాయి. ఉద్యోగాలొస్తాయి. చదువులొస్తాయి. అందరూ కూడా ఎవరిని ఎవరు కూడా అదుపు చేయకుండా అందరూ కూడా అన్ని రకాల హక్కులు, వాళ్ళకుండే రైట్స్ అన్ని అనుభవించగలుగుతారు. వాళ్ళ డ్యూటీస్‌ని సక్రమంగా చేయగలుగుతారు. ఇలాంటి ఆలోచన చేసినవాడు కౌటిల్యుడన్నమాట. చాణక్యుడన్నమాట. అలాంటి గ్రంథం ఎవరైనా రాశారా? అందుకే విశ్వ సాహిత్యంలో, వరల్డ్ లిటరేచర్‌లో కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్రం చాలా ఎంతో ప్రసిద్ధమైంది. అర్థశాస్త్ర ప్రవర్తకే కౌటిల్యే రీతిః త్యాగః తపస్య వీరత దూరదర్శిత దృఢ సంకల్పః విద్వత్తా చ అనన్య సదృశాః విశిష్టాః గుణాః వ్యరాజంత. అర్థశాస్త్ర ప్రవర్తకుడంటే నిర్మించి నడిపించినటువంటి వాడు కౌటిల్యుడున్నాడే, ఆ కౌటిల్యుడి యొక్క గొప్పతనం ఏమిటి? ఆయనకి మనకన్నా ఉన్న గొప్ప గుణాలేమిటి? అంటే ఆయనలో ఒక రీతి ఉంది. అంటే ఒక స్టైల్. ఆయనకొక యాటిట్యూడ్ ఉంది. ఇప్పుడు మనమందరం యాటిట్యూడ్ అంటున్నాం గదా! ఆ యాటిట్యూడ్ ఉంది. త్యాగం ఉంది. సాక్రిఫైస్ ఉంది. తపస్య, పెనాన్స్ అంటే తపస్సు దేనికోసం చేస్తాం? బాగుండాలి అని. వీరత, చాలా డేరింగ్ నేచర్ ఉంది అతనిలో. మంచి కరేజియస్ అన్నమాట. వేలరస్ అతను. దూరదర్శిత అంటే ఎంతో కూడా విషనరీ అంటున్నాం ఇప్పుడు మనం. దృఢ సంకల్ప అంటే డిటర్మైన్డ్. విద్వత్త అంటే గ్రేట్ స్కాలర్‌షిప్ ఉంది. ఇలాంటివి అనన్య సదృశాః, ఇతరులలో కనపడనటువంటి ఈ గుణాలు ఉన్నాయి ఆయనకి. మిగతా వాళ్ళకి ఉంటాయి. కానీ వాళ్ళలో ఈయనకున్నది లాగా లేదు. అలాంటి విశిష్ట గుణములున్నాయి. అవి ఎలా తెలుసు నీకు? చాణక్యుడిలో ఏ గుణాలున్నాయో మీకెలా తెలుస్తుందండి? ఆయన బుక్ చదివినప్పుడు ఆయన ఎలాంటి వాడో ఆయన పర్సనాలిటీని మనం అసెస్ చేయగలుగుతాం. ఇప్పుడు షేక్స్‌పియర్‌ని మనం ఇలాంటి వాడని ఎలా చెప్తాం? ఆయన చిత్రించినటువంటి ఆయన క్యారెక్టర్స్‌ని బట్టి ఆయన ఎలా ఉన్నాడో, ఆయన హృదయం ఎలాంటిదో, ఆయన భావాలు ఎలాంటివో మనం అర్థం చేసుకోవటంలా. అలాగే అర్థశాస్త్రకర్త కౌటిల్యుడు ఎలాంటివాడు అని మనం అసెస్ చేయాలంటే, ఆయన పర్సనాలిటీని అసెస్ చేయాలంటే, ఆయన వ్యక్తిత్వాన్ని మనం నిర్ధారించుకోవాలంటే, ఆయన గ్రంథాన్ని అధ్యయనం చేసినప్పుడు, గ్రంథకర్త ఇలాంటి వాడై ఉంటాడు. ఆ గ్రంథకర్త అలాంటి వాడు కాబట్టి, ఆ గ్రంథంలో ఇలాంటి విషయాలు చెప్పాడు అని మనం నిర్ణయించుకోగలుగుతాం. ఇలాంటి ఆలోచనలన్నీ మీకు రావాలి. ఊరికే ఏదో చదివి పరీక్షలు రాయటం కాదు. పరీక్షలు రాయాలి, మార్కులు తెచ్చుకోవాలి. దానికి ఎవరు కాదంటారు? మీకు తెలియాలి కదా విషయాలు. మీరు తెలుసుకోవాలి కదా! అసలు ఏ గ్రంథం ఎలా అధ్యయనం చేయాలి తెలియాలి కదా! గుట్టలు ఉన్నాయి మంచి మంచి పుస్తకాలు. అవి చదవాలి కదా! ఎంతసేపు గూగుల్‌లో చూడటం కాదు. గూగుల్‌లో వచ్చేదంతా నిజం కాదు. అక్కడ నిజాలు ఇవ్వబడవు. ఏవో ఇస్తూ ఉంటారు. వాళ్ళకి తోచిన వాళ్ళకిస్తారు. కొన్ని నిజాలు కూడా ఉండొచ్చు. నేను కాదనను. అన్నీ నిజాలే ఉండాలని లేదు. ఆ ఇన్ఫర్మేషన్‌ని చదవకూడదు. విద్యార్థులు ఎప్పుడు కూడా గొప్ప గొప్ప వ్యక్తులు రాసినటువంటి పుస్తకాలు చదవాలి. ట్రాన్స్‌లేషన్స్ చదవటానికి ప్రయత్నం చేయకూడదు. సాధ్యమైనంత వరకు ఒరిజినల్స్ చదవాలి. ముఖ్యంగా ఒరిజినల్స్. ఇప్పుడు తెలుగులో ఒరిజినల్ బుక్ ఉందనుకో, దానికి ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ చదవకూడదు. తెలుగు పుస్తకం చదవాలి. మీ మాతృభాష కాబట్టి నేర్చుకోండి. అలాగే ఇంగ్లీష్‌లో మంచి బుక్ ఉంది. ఆ ఇంగ్లీష్‌కి తెలుగులో ఉన్న అనువాదం చదవకూడదు. ఇంగ్లీష్‌లోనే చదవాలి. ఇంగ్లీష్ నేర్చుకో. చదువు. అలాగే సంస్కృతంలో ఉన్న పుస్తకం చదవడానికి సంస్కృతం బాగా నేర్చుకుని చదవాలి. అప్పుడు నీకు సరియైన రైట్ నాలెడ్జ్ వస్తుంది. సరియైనటువంటి జ్ఞానం వస్తుంది. అంతేగాని అనువాదాల మీద పడుకుని నువ్వు దాని మీద స్వారీ చేద్దామంటే అవ్వదు. అది నీకు వచ్చేటువంటి సెకండరీ నాలెడ్జ్ అవుతుంది. అది ప్రైమరీ సోర్స్ కాదు. అత్యంతం సువిశాలః ఆర్యావర్తః యదా ఖండశః వికీర్ణో బభూవ తదా మహాపద్మనందః మగధరాజ్యం పరిపాలయామాస.
అత్యంత సువిశాలః ఆర్యావర్తః. ఆర్యావర్తం అనేటువంటిది ఈ భారతదేశానికి పేరు. అది చాలా విశాలమైనటువంటి దేశం. ఆ ఆర్యావర్తః తర్వాత 4 అని నంబర్ వేసున్నది సంస్కృతంలో. అది తీసేయి. వర్తః అన్నప్పుడు ఆర్యావతః ఉంది. తాకి పైన రావొత్తుండాలి పెట్టు. అయితే ఈ ఆర్యావర్తం ఖండశః వికీర్ణః. చాలా ముక్కలు ముక్కలుగా అయిపోయి ఉన్నది. విశాలమైన దేశమే. కానీ ఎవరికి వారు స్వతంత్రంగా నా రాజ్యం, నా రాజ్యం అంటున్నారు. అప్పుడు మహాపద్మనందుడు అనేటువంటి వాడు మగధ రాజ్యాన్ని అంటే బీహార్‌ని పరిపాలిస్తూ ఉన్నాడు. అజాతశత్రోః బింబసారస్య వంశజోయం మహాపద్మనందః నైకవిధ భోగాన్ ఉపభుञ्जानः కాలస తస్మిన్ సమయే కౌటిల్యः లబ్ధజన్మ అభవత్. అయితే అజాతశత్రువు అనేటువంటి బింబసారుడు. బింబసారుడు యొక్క వంశంలో బింబసారుడు అనేటువంటి వాడు ఒక చక్రవర్తి. వాడి వంశంలో అజాతశత్రువు అనేటువంటి వాడు ఆ! ఆ బింబసారుడికి శత్రువులు లేరు వాడికి. వాడికి అజాతశత్రువు అని ఒక బిరుదు లాంటిది ఉండేది. అంటే ఆయనకి శత్రువులే పుట్టలేదు. అందరితో మైత్రి చేసుకొని జాగ్రత్తగా ఉండేవాడు. ఆయన వంశంలో వచ్చాడు మహాపద్మనందుడు. అతడు చాలా భోగాలు అనుభవించాడు. అనుభవించిన తర్వాత వాడు కాలంలో కలిసిపోయాడు. ఆ! వాడు కాలం గడుపుతున్నాడు లేకపోతే. అక్కడ మధ్యలో గ్యాప్ ఇచ్చారు. ఆ విషయాన్ని కరెక్ట్‌గా ఇవ్వలేదు. కాబట్టి మనం ఏం తెలుసుకోవాలి? మహానందుడి కాలం. ఆ మహానందుడు ఎవరు? బింబసారుడి యొక్క వంశం వాడు. అంటే ఇది మగధ రాజ్యాన్ని పరిపాలించినటువంటి అజాతశత్రువు బింబసారుడి యొక్క వంశంలో మహాపద్మనందుడు పరిపాలిస్తున్న కాలంలో కౌటిల్యః లబ్ధజన్మ అభవత్. మన కౌటిల్యుడు జన్మించాడు. కౌటిల్యుడు కాబట్టి ఇది అంతా హిస్టారికల్ ఫిగర్ అన్నమాట ఇతను. ఇతనేదో మనకి మిత్ కాదు. ఎవడి పేరో ఏదో చెప్పారండి ఉన్నాడో లేదో కాదు. హిస్టారికల్‌గా అతను మనకి ఒక సమయంలో ఉండి చేసినటువంటి విషయాన్ని మనం హిస్టరీ చదువుతున్నాం. ఇది పుక్కిటి పురాణం కాదు. తస్మిన్నేవ సమయే అదే సమయంలో యునానీ రాజः అలెక్సేంద్రः యునాన్ ఈ రాజు అలెగ్జాండర్ అంటే గ్రీక్ రాజు అన్నమాట. అలెక్సేంద్రः అంటే అలెగ్జాండర్. అతడు భారతస్య లఘురాజ్యాన్ని ఆచక్రమి. అతడు చిన్న చిన్న రాజ్యాల్ని భారతదేశానికి సంబంధించిన వాటిని ఆక్రమించుకున్నాడు. లఘు లఘు రాజ్యానాం రాజ్ఞాం పరస్పర వైమనస్యమేవ అలెగ్జాండర్ చక్రవర్తినః విజయాయ ఆక్రమణాయ చ ప్రధానం కారణమాసీత్. అయితే అలెగ్జాండర్ చిన్న చిన్నటి రాజ్యాల్ని అంటే చిన్న చిన్న స్టేట్స్ అన్నింటినీ కూడా ఆక్రమించుకోవడానికి కారణం ఏమిటి అంటే ఆ చిన్న చిన్న రాజ్యాలు పరిపాలించే రాజులకు ఒకళ్ళతో ఒకళ్ళకి పడదు. వాళ్ళంటే వీళ్ళకి వీళ్ళంటే వాళ్ళకి గిట్టదు. ఇది కారణంగా తీసుకుని అవకాశంగా తీసుకుని అతడు వచ్చేసాడు ఇక్కడికి. వచ్చేసేసి అది అవకాశం విజయం పొందాడు. ఆక్రమించేశాడు. ఇది కారణం. అంటే ఐకమత్యం లేకపోతే మనలో మనకి ఐకమత్యం లేకపోతే బయటి వాడికి మనం చోటిచ్చిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు అదే జరిగింది. తదా కౌటిల్యస్య మహతా ప్రయాసేన అర్థశాస్త్ర ప్రణయనేన చ సర్వాణి భారతస్య లఘురాజ్యాన్ని అఖండ భారత రూపేణ ఏకీకృతాని ఆసన్. అప్పుడు కౌటిల్యుడు అనేటువంటి ఒక వ్యక్తి అర్థం చేసుకోండి అమ్మాయిలు. మీరందరూ అర్థం చేసుకోవాలి. కౌటిల్యుడు అనే ఒకే వ్యక్తి ఎంతో ప్రయాసపడ్డాడు. ఎంతో శ్రమించాడు. అర్థశాస్త్రాన్ని నిర్మించాడు. నిర్మించి భారతదేశం యొక్క చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ కూడా అఖండ భారత రూపేణ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అంటుంటామే మీరు. ఇండియన్ యూనియన్ అంటామే. ఆ ఇండియన్ యూనియన్ అనేది అఖండ భారతదేశాన్ని అంటే ఖండ ఖండ అంటే ముక్కలు ముక్కలుగా ఉన్నదాన్ని అఖండ అంటే ముక్కలు లేని ఒకటిగా చేసేసి ఏకీకృతాన్ని ఒకటిగా చేశాడు ఆయన. మొట్టమొదట భారతదేశం సువిశాలమైన భారతదేశాన్ని భారతదేశం అనేది ఒక పెద్ద దేశము. ఆ దేశమంతా ఒకటే. మేమందరం భారతీయులం అనేటువంటిది మొట్టమొదటి తీసుకొచ్చినటువంటి వాడు ఎవడు ఈ ప్రపంచంలో? కౌటిల్యుడు. చాణక్యుడు అన్నమాట. కారణం ఏమిటి? బయట నుంచి ఒకడొచ్చి ఆక్రమించుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళల్లో ఒక్కడు వాడిని ఆక్రమణని దూరం చేసి ఇతరులు ఎవరు ఆక్రమించుకోకుండా అందరినీ కలిపి ఒక దేశంగా తీర్చిదిద్దాడు. కౌటిల్యస్య సమయే భారతస్య సీమ పశ్చిమ దిశి గాంధార పర్యంతం దక్షిణ దిశి మహీసూర పర్యంతం అఖండతయా వ్యాప్త ఆసీత్. కౌటిల్యస్యాస్య సమయే కౌటిల్యుడి యొక్క సమయంలో భారతం యొక్క సీమ అంటే బౌండరీ అంటామే. ఇండియా యొక్క బౌండరీస్ పశ్చిమ దిశి వెస్ట్లో గాంధార పర్యంతం ఆఫ్ఘనిస్తాన్ దాకా. గాంధారం అంటే ఇప్పుడున్న ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ వరకు భారతదేశమే. ఆఫ్ఘనిస్తాన్ లేదప్పుడు.
దక్షిణంలో అంటే సౌత్‌లో మహిషూర పర్యంతం. మహిషూర్ అంటే ఇప్పుడు మైసూర్ అంటున్నాం. ఆ మైసూరు దాకా అఖండతయా వ్యాప్త. మొత్తం అఖండంగా ఉంది. ఎక్కడ గాంధారము, ఎక్కడ మైసూరు. ఇదంతా ఒక్క దేశంగా ఆయన చేశాడన్నమాట. అది కౌటిల్యుడు చేసినటువంటి గొప్ప పని. కౌటిల్యస్య బాల్యే ఏవ. అయితే ఈ కౌటిల్యుడికి అంత శక్తి ఎలా వచ్చిందండి? ఆయన తల్లిదండ్రులు ఇచ్చారా ఆయనకేమైనా శక్తిని? ఇన్‌స్పిరేషనా? సోర్స్ ఆఫ్ ఇన్‌స్పిరేషనా? మై డాడ్ ఈజ్ మై హీరో, మై మామ్ ఈజ్ మై హీరోయిన్ ఇలాంటివేవైనా రోల్ మోడల్ ఇలాంటివున్నాయా వాళ్ళకి? ఈ రోల్ మోడల్స్, హీరోస్ ఎవరు లేరు. ఇప్పుడు మనం వాళ్ళ వెనకాల రాసుకుంటాడు మై హీరో, మై జీరో అని. మరి ఎవరు? కౌటిల్యుడికి ఎవరున్నారు? ఎవరి ఇన్‌స్పిరేషన్‌తో ఆయన అలాంటి వాడయ్యాడు. ఆయనకి రోల్ మోడల్ ఎవరు? ఇప్పుడు మనం రోల్ మోడల్ అంటున్నాం. ఆయనకి ఏ రోల్ మోడల్ ఉన్నాడు? కౌటిల్యస్య బాల్యే ఏవ మాతాపితరౌ దివంగతౌ. కౌటిల్యుడి యొక్క చిన్నతనంలోనే, పసితనంలోనే, చైల్డ్‌హుడ్‌లోనే ఆయన తల్లిదండ్రులు చనిపోయారు. అంటే అతనికి తల్లిదండ్రులు లేనివాడు. తథాపి సహా గురుకులే వసన్. అయినా అతను పోయి గురుకులంలో చేరాడు. ఆ రోజుల్లో గురుకులములుండేవి. అనుశాసనబద్ధ సన్. అనుశాసనం అంటే డిసిప్లిన్. చాలా డిసిప్లిన్డ్‌గా సమ్యక్ శాస్త్రాధ్యయనం చకార. చక్కగా శాస్త్రములను అధ్యయనం చేశాడు. తల్లిదండ్రులు లేకపోయినా అతనికి ఏమిటో చూడండి ఆ డిసిప్లిన్ ఉంది. వెళ్ళాడు గురుకులానికి. అక్కడ శాస్త్రములు అధ్యయనం చేశాడు. అయం స్వయం కుటీరేషు వసన్. చిన్న చిన్న గుడిసెల్లో, హట్స్‌లో ఉండేవాడాయన. మేడల్లో, మిద్దెల్లో లేడు. మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్‌లో లేడు. పెద్ద పెద్ద బంగళోస్‌లో లేడు. కుటీరాల్లో ఉంటూ యువానం చంద్రగుప్తం మహారాజ రూపేణ అభిషేషించారు. ఒక చంద్రగుప్తుడనే యువకుణ్ణి మహారాజుగా ఆయన పట్టాభిషేకం చేశాడు. చూడండి. కింగ్ మేకర్ అయ్యాడండి. ఒక కింగుని తయారు చేశాడు ఇతను. తను కింగ్ అయిపోలా. అంటే ఏమిటి త్యాగం? ఇది త్యాగం అంటే. కింగుగా పెట్టి నడిపాడు తప్ప కింగ్ మేకర్‌గా ఉన్నాడు తప్ప తనే కింగుగా ఉండి నేనే చక్కగా అన్నీ అనుభవిస్తాననలేదు. అయం కదాపి శాసకో న బభూవ. ఎప్పుడూ శాసకుడు కాలేదు. అడ్మినిస్ట్రేటర్ కాలేదు. అథాపి ప్రతిజ్ఞాం విధాయ సుదృఢ శాసన వ్యవస్థాంచకార. అయినా కూడా ప్రతిజ్ఞ చేశాడు. ప్రామిస్ చేసి నేను ఒక మంచి వ్యవస్థని నిర్మిస్తాను. ప్రజలందరూ హాయిగా ఉండాలి. దేశమంతా సుభిక్షంగా ఒకటిగా ఉండాలి అని ఒక ప్రతిజ్ఞ చేసి దృఢమైన అంటే ఏమాత్రం కూడా అది అటు ఇటు కదలి. ఇప్పుడు మనకి రాజ్యాంగం ఇంత పటిష్టంగా ఉండబట్టి మనం అంతా సుఖంగా ఉన్నాం. లేకపోతే ఎన్ని గొడవలు జరిగేవి మనకి. కొన్ని దేశాల్లో రాజ్యాంగాలు మార్చేస్తుంటారు. పాత రాజ్యాంగం పీకేసి కొత్త రాజ్యాంగాలు రాసుకుంటుంటారు ఎప్పటికప్పుడు. మనం అట్లా లేదు. అమెండ్మెంట్స్ ఉన్నాయి కానీ అసలు మూలమైన రాజ్యాంగాన్ని మనం కదుల్చుకోలేదు. అలాగా దృఢంగా మన వాళ్ళు తయారు చేశారు. అందరూకి కూడా రక్షణ ఇస్తుంది అనే నమ్మకం కలిగే రాజ్యాంగాన్ని ఇచ్చారు మన పెద్దలు. అలాగే ఆయన కూడా మంచి దృఢమైన శాసన వ్యవస్థని నిర్మించాడు. నందవంశ రాజభక్తం రాక్షసామాత్యం చంద్రగుప్తస్య మంత్రిరూపేణ నియోజయామాస. మహాపద్మనందుడు సమయంలో పుట్టాడని చెప్పాం కదా! ఆ మహాపద్మనందుడు అంటే నందవంశం వాడు. ఆ నందవంశంలో ఉన్న రాజులందరికీ కూడా చాలా భక్తుడుగా ఉండేవాడు. అంటే వాళ్ళకి నమ్మకస్తుడు. అతని ఒక మంత్రి. అతని పేరు రాక్షసుడు. పేరు రాక్షసుడు చూడండి. రాక్షసామాత్యుడు. రాక్షస మంత్రి. అతన్ని తీసుకొచ్చి అంటే వీళ్ళకి ఆపోనెంట్. వాళ్ళ మంత్రిని తీసుకొచ్చి చంద్రగుప్తుడు అనేవాడిని రాజుగా చేసి అతనికి మంత్రిగా వేసి పెట్టాడు. అతనికి మంత్రిగా పెట్టాడు. కాబట్టి మనకి ఆపోనెంట్స్ శిబిరంలో ఉన్న తెలివైన వాడు, పనికొచ్చేవాడు ఉంటే వాడిని తీసుకొచ్చి మనం దగ్గర పెట్టుకొని, మనవాడుగా చేసుకొని మనం పని నడుపుకోవాలి. ఈ తెలివిని ఆ రోజుల్లో చాణక్యుడు ప్రయోగించాడు. కాబట్టి మనం సమయానికి తగినట్టుగా ఎవరి దగ్గర మంచి ఉందో, ఎవరి దగ్గర ఉపయోగం ఉంటుందో, ఉపయోగపడే స్థితి ఉంటుందో వాళ్ళందరితో మనం స్నేహం చేయగలగాలి. అంతేగాని నేను జన్మలో నీతో నేను కలవను. మనం అందరితో కలిసేందుకు ప్రయత్నం చేయాలి. ఎవరితో విరోధాన్ని కొనసాగించడానికి ఇష్టపడకూడదు. విరోధం వల్ల మనకేమీ రాదు. అందరితో మైత్రి వల్లే మనం జి జయించగలం. ఇది ఆయన చేసి చూపించాడు. ఇవన్నీ కూడా ఇలాంటి వాళ్ళ చరిత్రలు చదివితే మనకు తెలుస్తాయి. ఎందుకు చదవాలండి కౌటిల్యుడి గురించి? ఎందుకు చదవాలండి చాణక్యుడి గురించి అంటావా? ఎందుకంటావు? తెలీదు కాబట్టి అంటావు. తెలిసినప్పుడు అంటావా? అననే అనవు. తదను పునః జ్ఞానార్జనాయ పర్ణకుటీరేషు జీవనం యాపయామాస. చంద్రగుప్తుడికి మంత్రిగా రాక్షస మంత్రిని నందవంశ రాజభక్తుణ్ణి వేసి తను ఇంకా జ్ఞానం సంపాదించడం కోసం
ఉన్న జ్ఞానం చాలలేదు ఆయనకి. ఉంది. ఇంకా జ్ఞానం. జ్ఞానం అనేది అది దానికో హద్దు లేదు. జ్ఞానాన్ని సంపాదించడం కోసం పర్ణకుటీరాలలో అంటే గుడిసెల్లోనే జీవితం గడిపాడు. చిరిగిపోయిన గుడ్డలతో గుడిసెల్లో గడిపాడాయన. ఇంతసేపు జ్ఞాన పిపాస ఆయనకి. అంటే జ్ఞానాన్ని సంపాదించాలనే కోరిక మాత్రమే తప్ప మరి ఏ పదవులు గాని, వేటి మీద ఆశ లేదు. అఖండ సామ్రాజ్యస్య సుదృఢతాయై సహా చంద్రగుప్తేన సహా సెల్యూకస్ నామకస్య అలెక్సేంద్రస్య సేనాపతేః పుత్ర్యాః హెలెన్ నామికాయాః వివాహం కారయామాస. అయితే ఈ అఖండ సామ్రాజ్యం నిర్మించింది మళ్ళీ విడిపోకూడదు. దానికోసం చంద్రగుప్తుడికి ఏం చేశాడంటే ఆయన సెల్యూకస్ అని ఒకడున్నాడు. వాడెవడు? అలెగ్జాండర్ యొక్క ఆర్మీ చీఫ్. వాడి కూతురు హెలెన్. ఆ హెలెన్‌తో చంద్రగుప్తుడికి పెళ్లి చేశాడు. సైన్యాధిపతి యొక్క కూతుర్ని అలెగ్జాండర్ అంటే అలెగ్జాండర్ యొక్క సైన్యం మీద ఆధారపడతాడు కదా! ఆ సైన్యానికి అధిపతి ఎవరు? అలెగ్జాండర్ కాదు, సెల్యూకస్. వాడు చాలా గొప్పవాడు. వాడి కూతుర్ని తీసుకొచ్చి చంద్రగుప్తుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అంటే అల్లుడు. అల్లుడు రాజ్యం ఇది. తన కూతురు రాజ్యం పాడు చేసుకుంటాడా? తన కూతురు రాజ్యంలో ఇబ్బంది కలుగజేస్తాడా? ఇంకా తన కూతురికి పెరగాలని చూసుకుంటాడు వాడు. ఆ విధంగా ఈ రాజ్యం ఇంక వాడు కన్నెత్తి చూడకుండా ఉండేటట్టుగా ఆ రోజుల్లో. కాబట్టి మనకి ఈ ఫారినర్స్‌తో రిలేషన్స్ అవి ఎప్పుడు స్టార్ట్ అయినాయి? ఎవరితోనైనా మనం రిలేషన్స్ పెట్టుకోవాలి అవసరమైతే. ఆ రిలేషన్ ఏం చేయాలి మనకి? ఉపయోగపడాలి. మనకంటే ఎవరికి? దేశానికి ఉపయోగపడాలి. స్వార్థం లేకుండా, విశాలమైన హితం కోసం, ఎక్కువ మంది హాయిగా ఉండడం కోసం వాళ్ళు చేసే పథకాలు అలా ఉండేవి. ఈనాడు ప్రేమ వివాహాలు ఇవన్నీ చేసుకుంటున్నారు. రిలేషన్స్ పెట్టుకుంటున్నారు. వాటి వల్ల ఇలాంటి ఉపయోగాలు కలిగే పరిస్థితులు ఉన్నాయా? ఏమున్నాయనేది అది మనకు చర్చనీయాంశం కాదు. కాబట్టి ఎటువంటి వాళ్ళతోనైనా మనం సంబంధం కలుపుకున్నప్పటికీ కూడా అది వారికి, మనకి కూడా మేలు చేయాలి. ఆ పద్ధతులన్నీ చూడండి. ఈ చరిత్ర మనకి తెలుపుతోంది. తాదృశో దూరదర్శి. ఆయన అటువంటి విజనరీ అన్నమాట. అవ్యాజ భక్త. ఆయనకి ఎందుకు దేశం మీద ఇంత భక్తి అంటే దానికి కారణం లేదు. దేశం అంటే నాకు భక్తి అంతే. అంతే. క్రీస్తోః పూర్వం తృతీయ శతకే జనిం లబ్ధ్వా. ఆయన క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దంలో, క్రీస్తు పుట్టకముందు 300 సంవత్సరాల వెనక ఆయన పుట్టాడు. పుట్టి రాజ్యస్య స్థిరతాయై, ఈ రాజ్యం యొక్క స్థిరత్వం కోసం చాణక్య నీతి అని రాశాడు. అర్థశాస్త్రం చ రచయామాస. అదే అర్థశాస్త్రం. చాణక్య నీతి అనేది కూడా ఒక చిన్న ఇది ఉంది. ఈ అర్థశాస్త్రం యొక్క స్వరూపమే అది కూడా. చాణక్య నీతౌ 17 అధ్యాయాः సంతి. ఈ చాణక్య నీతిలో 17 అధ్యాయాలు, 17 చాప్టర్స్ ఉన్నాయి. ఆహత్య 340 శ్లోకాः సంతి. మొత్తం అక్కడ అందులో 340 శ్లోకములు అంటే వర్సెస్. పోమ్స్ అంటావే, స్టాంజాస్ అంటావు కదా, 340 శ్లోకాలు ఉన్నాయి. తత్ర ఆదర్శ జీవన యాపనాయ అమూల్యాः సందేశాः దృశ్యంతే. ఆదర్శ జీవితం అంటే ఒక మంచి జీవితం, ఒక ఇతరులు చూసి ఇలా ఉండాలి మనం అనుకునేటువంటిది దాన్ని ఆదర్శ అంటాం. ఆ ఆదర్శ జీవితం, అటువంటి జీవితం గడపడానికి వెలకట్టలేనటువంటి సందేశములు అంటే మెసేజెస్ ఉన్నాయి అందులో. ఒకటి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి ఆయన. యస్మిన్ దేశే న సమ్మానః న వృత్తిః న చ బాంధవాః న చ విద్యాగమోప్యస్తి వాసం తత్ర న కారయేత్. చాణక్య నీతిలో ఒక శ్లోకం మీరందరూ శ్రద్ధగా వినండి. యస్మిన్ దేశే ఆదరభావో నాస్తి. అంటే ఏ దేశంలో మనకి గౌరవం లేదు, ఆదరభావం లేదు, మనని ఎప్పుడూ తరుముతూ ఉంటారు, మనం అక్కడ భయపెడుతూ ఉంటారు. జీవికా నాస్తి. భోజనం లేదు అక్కడ, ఉద్యోగం లేదు, పని లేదు, పని లేకపోతే భోజనం లేదు. బాంధవాహన సంతి. ఎవరూ మనకి బంధువులు లేరు, ఎవరిని మనవాళ్ళు అనుకోవడానికి లేని స్థితి. విద్యాధిగమోపాయ నాస్తి. విద్య పొందే అవకాశం లేదు. తస్మిన్ దేశే వాసః నకదాపి కరణీయః. ఆ దేశంలో నివసించకూడదు ఎప్పటికీ కూడా. ఏ దేశంలో అయినా బతకొచ్చు మనం, ఏ దేశంలో అయినా ఉండొచ్చు. కానీ ఎటువంటి దేశంలో ఉండాలి అంటే, ఏ దేశంలో అయితే మనకి ఇవి లభిస్తాయో, ఏవి? గౌరవము, వృత్తి అంటే ఉద్యోగము, అంటే భోజనము, బంధువులు అంటే మన మన పట్ల ప్రేమగా ఉండేవాళ్ళు, అలాగే విద్య సంపాదించుకునే అవకాశము. ఇవి ఉన్న చోటనే మనం నివసించాలి అని ఎప్పుడు చెప్పాడండి? క్రీస్తు పుట్టక ముందు 300 సంవత్సరాల నాడు. అపిచ ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి. ఎలాంటి వాడితో ఫ్రెండ్షిప్ చేయాలి చెప్తున్నాడు ఆయన.
పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం వర్జయేత్తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం. పరోక్షే కార్యహంతారం, మన వెనకాల మన పని చెడగొడతాడు. సమ్ముఖే మధురభాషి, ఎదుట తీయగా మాట్లాడతాడు. పరోక్షే కార్యాణం నాశయిత, మన వెనుక మన పనులు చెడగొడతాడు. సఖా, వాడు ఫ్రెండు, మనకి మిత్రుడు. వాడెవడు అంటే పైన పాలు పోసి లోపల దాని కింద అడుగంతా విషము, పైన మాత్రం ఒక గ్లాస్ ఉందనుకోండి, మన ఆ గ్లాసులో పైన మాత్రం పాలు పోస్తాడు, పాలు అనుకుంటాం, కింద అడుగంతా విషం పోస్తాడు. అలాంటి వాడు. విషం అడుగున ఉండి పైన పాలున్నటువంటి పాత్ర లాంటి వాడు. కాబట్టి ఏవం చాణుక్యనీతౌ జీవనోపయోగిన అనేకే శ్లోకా సముల్లసంతి. ఇలాగ చాణక్య నీతి అనే గ్రంథం కూడా ఆయన రాశాడు. అర్థశాస్త్రమే కాకుండా ఇది చిన్న పుస్తకం, మామూలుగా మనకి సుఖంగా జీవించేందుకు ఉపయోగించే అనేక శ్లోకాల్ని ఆయన రాశాడన్నమాట. తేలిగ్గా కూడా అందరికీ అనేక విషయాలు తెలియాలనేటువంటి దయ వాళ్ళకి, దయ. కౌటిలీయం అర్థశాస్త్రం ప్రాయः విశ్వస్య సర్వాసు భాషాసు అనూదితం. ఇదంచ చంద్రగుప్తస్య రాజ్యాభిషేకానంతరం సమగ్ర భారత రాష్ట్రస్య ఏకతాయై సుస్థిరతాయై తస్య ఉపదేశాయ చ లిఖితం. అతీవ విస్తృతోయం గ్రంథః. కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం ప్రపంచంలోని అన్ని భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయబడింది. దాదాపుగా అన్ని భాషల్లోనూ ఉంది ఇది. ఎందుకంటే ఆ పుస్తకం అంత వాల్యుబుల్ బుక్ అన్నమాట. ఇది చంద్రగుప్తుడికి కారోనేషన్, పట్టాభిషేకం అయిన తర్వాత భారతదేశమంతా ఒకటిగా ఉండడం కోసం, స్థిరంగా ఉండడం కోసం, ఆ చంద్రగుప్తుడు ఎలా నడుచుకోవాలో అతని కోసం ఒక ఉపదేశం, అంటే అతనికి దీన్ని ప్రమాణంగా చేసుకుని అతను ఇది రాజ్యాంగంగా పెట్టుకుని దేశాన్ని నడపాలి, దానికోసం రాశాడు మన కౌటిల్యుడు. చాలా విశాలమైన గ్రంథం ఇది. అస్య రచనా సమయస్తు క్రీస్తోహ పూర్వం తృతీయ శకం. ఈ గ్రంథం ఎప్పుడు రాయబడిందండి? 3rd century బీసీ, అంటే బిఫోర్ క్రైస్ట్ 3rd సెంచురీలో రాయబడింది. అస్యజ మూల్యం కౌటిల్యస్య స్వానుభవ ఏవ. దీనికి మూలం ఏమిటి? ఎలా రాశాడు ఆయన? ఎక్కడెక్కడి నుంచి అంటే తన అనుభవమే, కౌటిల్యుడి యొక్క ఎక్స్పీరియన్స్, తన అనుభవమే ఆ పుస్తకం రూపంలో బయటికి తెచ్చాడు. చూడండి, ఒక వ్యక్తి యొక్క అనుభవం అంత గొప్ప పుస్తకాన్ని నిర్మించిందంటే ఆ వ్యక్తి ఎంత గొప్పవాడో చూడండి. ఆ పుస్తకం కన్నా ఆ వ్యక్తి ఇంకా గొప్పవాడై ఉంటాడుగా. తన గొప్పతనం అంతా పుస్తకంలో రాశాడని చెప్పగలమా? ఇంకా గొప్పవాడై ఉండొచ్చు. రాజనీతి శాస్త్రం విశేషతయా శాసన వ్యవస్థ అత్ర సమ్యక్ చర్చితం. ఇందాక మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, రాజనీతి శాస్త్రం, శాసన వ్యవస్థ, అదంతా కూడా ఇందులో ఉంది. అస్య ప్రథమాధికరణే దండనీతి నిరూపణ నామకే శుక్రనీత్యాదీనాం సారస్సంగృహీత. అయితే ఇక్కడ అధికరణములు అనే పేరుతో ఈ అర్థశాస్త్రం యొక్క డివిజన్ కనపడుతోంది మనకి, క్లాసిఫికేషన్. ప్రథమాధికరణం, అందులో దండనీతి నిరూపణం. అంటే దండనీతి అంటే ఏమిటండి? లా అండ్ ఆర్డర్ అంటావు కదా, దానిలో శుక్రనీతి అని ఇంతకుముందు ఒక ఆయన రాసిన పుస్తకం ఉంది. ఆ శుక్రుడని ఆయన రాసిన నీతి, అందులో నుంచి దాని సారం, దాని ఎస్సెన్స్ అంతా ఇందులో పెట్టాడు. అంటే తనకు ముందున్న బుక్స్ కొన్ని ఏవైనా ఉంటే వాటిని కూడా ఆయన అన్నీ కూడా చూసి వాటిని కూడా గ్రహించి ఆ ఎస్సెన్స్ అంతా ఇచ్చాడు అన్నమాట. అందులో ఒక మాట చెప్తాడు, ఇది మనం అందరం ఎప్పటికీ మర్చిపోకుండా మీరందరూ బైహార్ట్ చేయాలి, మీరందరూ కూడా చెప్పాలి. ఈ ఈ ఈ వాక్యం మీకు నోటికి వచ్చి ఉండాలి. శస్త్రేణ రక్షితే దేశే శాస్త్రచింత ప్రవర్తతే ఇది సుభాషితం ఘోషయామాస కౌటిల్య. ఈ ప్రథమాధికరణంలోనే ఆయన చెప్పాడు. కౌటిల్యుడు ఒక స్లోగన్ ఇచ్చాడు. ఏమిటది? శస్త్రేణ రక్షితే దేశే, శస్త్రము చేత రక్షింపబడిన దేశంలో శాస్త్రచింత ప్రవర్తతే, శాస్త్రము ఏర్పడుతుంది. అంటే ఏమిటి? మనకి దేశమంతా ప్రొటెక్ట్ చేయబడి ఉంటే ఆయుధాలతో, అప్పుడు మన సైంటిఫిక్ రీసెర్చ్ అనేది బాగా జరుగుతుంది. లేకపోతే మనం డెవలప్మెంట్ ఉండదు. నీవు డెవలప్ అవ్వాలంటే ముందు నీకు ప్రొటెక్షన్, నువ్వు ప్రొటెక్టెడ్ ఏరియాలో ఉండాలి. నీకు శత్రువుల భయం ఉంటుందనుకో, నువ్వు ఆ భయంతోనే బతుకుతూ ఉంటావు, నువ్వు ఇంకా రీసెర్చ్ చేయలేవు. ఇది అబ్దుల్ కలాం గారు కోట్ చేశారు. మనకి పోఖరాన్ అనేటువంటి ఆ అణు బాంబులకు సంబంధించిన ఆ న్యూక్లియర్ టెస్ట్ కండక్ట్ చేశారు వాజ్పేయి మనకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. అప్పుడు అబ్దుల్ కలాం గారు తర్వాత ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన గొప్ప సైంటిస్ట్ కదండి. ఆయన ఇది కోట్ చేశాడు కౌటిల్యుడు. ఎందుకు మనం టెస్ట్ చేస్తున్నాం న్యూక్లియర్ టెస్ట్ అంటే, మనకి రక్షణ కావాలి. మన దేశంలో, మన దేశానికి ఏ పక్క నుంచి ఎటువంటి శత్రు భయం ఉండకూడదు.
అప్పుడు మనం భయం లేని వాళ్ళమైతే దానికి ఉపయోగపడాలి మన శస్త్రాలు. అంతేగాని ఇతరులను బాధించడానికి కాదు. అవసరమైతే వాడతాం, లేకపోతే వాడం. అప్పుడు ఇక్కడ మనకి భయం లేని స్థితిలో రీసెర్చ్ చేస్తాం. మనం సైంటిఫిక్‌గా డెవలప్ అవుతాం అని చెప్పి దీనికి మూలం ఎవరు? కౌటిల్యుడు చెప్పిన మాట ఇది. ఆ సుభాషితం చెప్పాడు. స్వయమపి కథయతి పృథివ్యాలాభే పాలనే చ యావత్తి అర్థశాస్త్రాన్ని పూర్వాచార్యైః ప్రస్తుతాని ప్రాయః తాని సంహృత్య ఏకమిదమర్థశాస్త్రం కృతం అని. నేను ఈ అర్థశాస్త్రం ఎలా చేశానంటే, ఈ భూమి మీద ఈ భూమి లభించటానికి, ఈ లభించిన భూమిని పాలించడానికి ఎన్ని అర్థశాస్త్రములు వ్రాశారో నాకు ముందున్న వాళ్ళు, అవన్నీ కూడా నేను సేకరించుకున్నాను. భూమి మొత్తం ఎప్పుడు తిరిగాడో, ఇవాళ మనం ఆ కంట్రీకెళ్ళాం, ఈ కంట్రీకెళ్ళాం, ఇలా చెప్పుకుంటున్నాం. ఆ కౌటిల్యుడు భూమి మీద ఉన్న అన్ని అర్థశాస్త్ర గ్రంథాలు అంటే అన్ని రకాల కాన్స్టిట్యూషన్స్ అప్పటికి అవన్నీ కూడా నేను సంగ్రహించి అంటే వాటన్నిటిని కూడా నేను సేకరించి ఒక అర్థశాస్త్రం గొప్పది రాశాను అని చెప్పాడు. ఎందుకిది? మనకి భూమి లభించాలి. అంటే మన దేశం విస్తృతి అవ్వాలి. విస్తృతమైనటువంటి దేశం, పెరిగిన దేశం చక్కగా పరిపాలింపబడాలి. ఒక దేశంగా. చూడండి ఆ రోజుల్లో ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశాడో. అస్య గ్రంథస్య లేఖకः కౌటిల్యः మహాపండితः నీతిశాస్త్రకోవిదः భారతదేశస్య మహాన్ నేత ఆసీత్. ఈ అర్థశాస్త్ర గ్రంథాన్ని రచించినటువంటి కౌటిల్యుడు మహాపండితుడు, గొప్ప పండితుడు. నీతి శాస్త్రకోవిదుడు. నీతి అంటే ఏమిటి? నడుచుకునే రీతి అని అర్థం. నువ్వెలా నడవాలి అని చెప్పేదాన్ని నీతి అంటారు. నీతి అంటే అది. ఎలా నడుచుకోవాలి? అంటే ఎలా నడుచుకోకూడదు అని అర్థం కూడా దానిలోనే వచ్చేస్తుందిగా. ఎలా నడుచుకోవచ్చో చెప్పారంటే, ఎలా నడుచుకోకూడదో చెప్పినట్టే. సో, ఎలా నడుచుకోవాలో చెప్పే శాస్త్రాన్ని రచించినవాడు. భారతదేశానికి గొప్ప నాయకుడాయన. అస్య అనుపమాకృతి అర్థశాస్త్రం సర్వదా సర్వథా చ విశ్వజనోపయోగిని భవతి. ఈయన రాసినటువంటి అర్థశాస్త్రం అనే గ్రంథానికి పోలిక లేదు. ఇది ఎప్పుడూ అంతటా కూడా ప్రపంచం మొత్తానికి ఉపయోగించేటువంటిదవుతుంది. ఒక వ్యక్తికి కాదు, అందరికీ ఉపయోగపడే గొప్ప గ్రంథం అన్నమాట. ఇలాంటి గ్రంథాన్ని, ఇలాంటి శాస్త్రాన్ని ఆయన పుస్తకం పేరేం పెట్టాడు? టైటిల్ ఏమిటి? అర్థశాస్త్రం. అర్థశాస్త్రం. ఆ అర్థశాస్త్రాన్ని నిర్మించాడు. ఈ అర్థశాస్త్రం అంటే ఏమిటండి? ఇప్పుడు స్థూలంగా మనకేం తెలిసింది? అర్థశాస్త్రం అంటే ఎకనామిక్స్, అర్థశాస్త్రం అంటే జ్యుడిషియరీ, అర్థశాస్త్రం అంటే కామర్స్ అండ్ ట్రేడు, అర్థశాస్త్రం అంటే పాలిటిక్సు, సివిక్సు, రాయల్ పాలసీ, పబ్లిక్ పాలసీ, ఇవన్నిటినీ కూడా చర్చించే విషయం అన్నమాట. ఈ శాస్త్రాన్ని నిర్మించాడు మొట్టమొదట భూమి మీద ప్రపంచంలో మన భారతీయుడైన కౌటిల్యుడు. అది మీరందరూ కూడా ఈ విషయాలన్నీ చక్కగా గ్రహించి అర్థం చేసుకుని ఇలాంటి వ్యక్తుల ద్వారా ఇన్స్పైర్ అవ్వాలి. అయ్యి ఆ గ్రంథాలు చదివితే మీకు మంచి ఆలోచనలు వస్తాయి. మీరు కూడా ఎంతో గొప్ప వ్యక్తులుగా రాణించేందుకు వీలవుతుంది. అందుకని ఈ గ్రంథాన్ని మనం ఆ గ్రంథాన్ని రచించినటువంటి కౌటిల్యుడిని మనం ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాం. మీ అందరూ కూడా చాలా చక్కగా వీటన్నిటిని గుర్తుపెట్టుకోవాలి. మర్చిపోకుండా వీటి వల్ల మీరు లాభపడాలి. ఓకే.